హాయ్ అండి, వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే ఉడిపి స్టైల్లో సాంబార్ని ఎలా పెట్టుకోవాలి ఏంటనేది చూపించబోతున్నాను. ఈ సాంబార్తో పాటు ఈ సాంబార్లో యూజ్ చేసే సాంబార్ పొడిని కూడా ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈరోజైతే హన్వీస్ కిచెన్లో అయితే చూసేద్దాము. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి ఈ రెసిపీస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా అయితే సాంబార్ కోసం పప్పు అయితే వేద్దాము. 1 కప్పు కందిపప్పు, 1/2 కప్పు శనగపప్పు, అలాగే 1/2 కప్పు పెసరపప్పు వేసి ఈ మూటిని బాగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని కొంచెం ఆయిల్, పసుపు వేసి 3 విజిల్స్ రానిస్తే మనకి పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఈలోగు వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుందాం. ఇక్కడ సాంబార్లోకి దోసకాయ, పచ్చిమిర్చి, అలాగే గుమ్మడికాయ, మునక్కాయ, ఉల్లిపాయ, టమాటా, అలాగే సాంబార్కి మనకు నచ్చిన వెజిటేబుల్స్ని అయితే వేసుకోవచ్చు. ముక్కలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసి ఆయిల్లో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసి ఈ ముక్కలన్నిటిని ఆయిల్లో కొంచెం ఫ్రై చేయాలి. సాల్ట్తో పాటు కొంచెం పసుపుని కూడా యాడ్ చేసి ఈ ముక్కలన్నిటిని సిమ్లో పెట్టి కొంచెం సేపు ఆయిల్లో మగ్గనిస్తే మనకి ముక్కకి అనేది ఉప్పు అనేది పట్టి ముక్క అనేది చక్కగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ముక్కలను అయితే మగ్గనిద్దాము. ఈ లోపైతే సాంబార్ పొడి చేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 4 టేబుల్ స్పూన్ల ధనియాలకి 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూను మిరియాలు, 1/4 టీ స్పూను మెంతులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ కరివేపాకులో ఉన్న పచ్చి అనేది కొంచెం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయినవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో 7-8 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం మాడిపోకుండా ఫ్రై చేసుకొని ఈ ఫ్రై చేసుకున్నది కూడా మనం ముందుగా తీసుకున్న ధనియాలు, జీలకర్ర ఉన్నాయి కదా అందులోనే వేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని 1/4 కప్పు పచ్చిశనగపప్పు, 1/4 కప్పు కందిపప్పు, అలాగే 1/4 కప్పు మినపప్పు వేసి వీటిని లో ఫ్లేమ్లో దోరగా వేయించాలి. ప్లేట్లోకి తీసుకొని ఇవి కొంచెం చల్లారనివ్వాలి. ఒక 5 నిమిషాలు ఇలా చల్లారనిచ్చిన తర్వాత ఒక మిక్సీ జార్లో మనం వేయించుకున్నవన్నీ వేసుకొని దీంట్లో ఒక స్పూను పసుపు, అలాగే కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ అయిపోతే మనకైతే సాంబార్ పొడి అనేది రెడీ అయిపోతుంది. ఈ పౌడర్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనము ఎప్పుడు సాంబార్ చేసుకోవాలన్నా చాలా ఫాస్ట్గా సాంబార్ అయితే చేసుకోవచ్చు. ఇలా చేసుకొని పెట్టుకున్న ఈ సాంబార్ పౌడర్ని 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. సాంబార్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఈలోపు మనం ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో కొంచెం కారాన్ని యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇక్కడ ఈలోగా పప్పు కూడా బాగా ఉడికిపోయింది. ఈ పప్పునన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని దీనిలో 2 స్పూన్ల సాంబార్ పౌడర్ని కూడా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి పప్పు అలాగే సాంబార్ పౌడర్ అనేది బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పప్పుని ముక్కల్లో వేసుకొని దీంట్లో అవసరమైనంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసేసి ఇప్పుడు ఇందులో ముందుగానే చింతపండుని గుజ్జుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని కొంచెం యాడ్ చేసుకొని మరొకసారి కలిపి ఈ చారుని బాగా తెరనివ్వాలి. ఇప్పుడు ఈ టైంలో కొంచెం ఉప్పు, కారము చూసుకుంటే సరిపోకపోతే ఉప్పు కానీ కారాన్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. సాంబార్ అయితే బాగా తెరిలిపోయింది. ఈ తెరిలిపోయిన సాంబార్కి ఇప్పుడైతే మనం తాలింపు అయితే పెట్టుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో 1/4 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తాలింపుకి ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి, అలాగే 2 రెమ్మల కరివేపాకు, కొంచెం ఇంగువను కూడా యాడ్ చేస్తే మనకి తాలింపు అనేది రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తాలింపుని సాంబార్లో యాడ్ చేసుకుంటే ఉడిపి స్టైల్లో సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకి ఉడిపి సాంబార్ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఈ సాంబారు రైసు అలాగే ఇడ్లీ, దోశల్లో కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.